ప్రజలు మరియు ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఫిలిష్తీయుల సైన్యంలో గోలియాతు అని ఒక మహాయోధుడు ఉండేవాడు. అతను చాలా పొడవుగా సుమారు 9 అడుగులు ఉండేవాడు. బలమైన కవచం ధరించి పెద్ద ఈటె మరియు ఖడ్గంతో వచ్చేవాడు. ప్రతిరోజూ గోలియాతు ఇశ్రాయేలీయులను ఎగతాళి చేస్తూ ఇలా చెప్పేవాడు: మీరిలో ఎవ్వరైనా నాతో యుద్ధం చెయ్యడానికి రండి. ఇశ్రాయేలు సైన్యమంతా భయపడిపోయింది. రాజు సౌలు కూడా ధైర్యం చెయ్యలేదు. చిన్న కాపరి బాలుడు దావీదు. ఆ సమయంలో దావీదు అనే యువకుడు తన తండ్రి గొర్రెలను కాపాడుతూ ఉండేవాడు. ఒకరోజు తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి యుద్ధభూమికి వచ్చాడు. గోలియాతు దేవుని ప్రజలను అవమానించడం చూసి దావీదు ఇలా అన్నాడు: జీవముగల దేవుని సైన్యాన్ని అవమానించే ఇతడెవరు? దావీదు దేవునిపై విశ్వాసముంచాడు. యుద్ధానికి సిద్ధమైన దావీదు. రాజు సౌలు తన కవచాన్ని దావీదుకు ఇచ్చాడు. కాని అది భారంగా ఉండడంతో దావీదు దాన్ని తీసివేశాడు. అతను తీసుకున్నవి ఒక స్లింగ్, వడిసెలు, 5 మృదువైన రాళ్ళు. దేవునిపై పూర్తి విశ్వాసం. గోలియాతు మీద విజయం. గోలియాతు దావీదును చూసి నవ్వాడు. కాని దావీదు ధైర్యంగా చెప్పాడు: నేను ఖడ్గంతో కాదు, సైన్యముల యెహోవా నామంలో నీ దగ్గరకు వచ్చాను. దావీదు ఒక రాయిని స్లింగ్తో విసిరాడు. ఆ రాయి గోలియాతు నుదిటిపై తగిలింది. గోలియాతు నేలపై పడిపోయాడు. దేవుడు దావీదుకు గొప్ప విజయాన్నిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆనందించారు మరియు శత్రువులు పారిపోయారు. ఈ కథ మనకు చెప్పే బోధ: దేవునిపై విశ్వాసం ఉంటే చిన్నవాళ్లైనా పెద్ద సమస్యలను జయించగలరు. ధైర్యం దేవుని మీద నమ్మకంతో వస్తుంది. దేవుడు మనతో ఉంటే అసాధ్యం అనేది లేదు.